రాయబడింది. మీరు చాలా జాగ్రత్తగా నేను ఇంకొక వాక్య భాగాన్ని చూపిస్తాను. ఆ వాక్య భాగాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలనగా గమనించుకుంటా ముందుకు వెళ్దాం. ఇక్కడ మీకు ఏమర్థమైందంటే ఏంటి, యెహోవా కోపం రగులు కొనగానంట, ఇశ్రాయేలు మీద యెహోవా కోపం రగులు కొనగా ఆయన ఏం చేశాడంట, దావీదును వారి మీదకి ప్రేరణ చేసి నీవు పోయి ఇశ్రాయేలీయుల వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞాపించాడు. అంటే దావీదు ఒక రాజు. ఏమండి, దావీదు ఒక రాజు. ఎప్పుడైనా కానీ దేని బిడ్డలారా, రాజు బలవంతుడు అని చెప్పడానికి కొన్ని కారణాలు ఉంటాయి. రాజు యొక్క బలం ఏంటి, రాజు యొక్క బలం ఏంటి, ఏమై ఉంటుంది అంటే రాజు తాను కలిగి ఉన్నటువంటి సైన్యాన్ని బట్టి తనకు బలం. అవునా కదా, చెప్పాలి. ఏమండి, రాజు ఎప్పుడు ధైర్యంగా శత్రు సైన్యం మీదకి యుద్ధానికి వెళ్ళగలడు అంటే రాజు దగ్గర ఉన్నటువంటి సైన్యం బలవంతులై ఉండాలి. రాజు దగ్గర ఉన్నటువంటి సైనికులు ధైర్యవంతులై ఉండాలి. శత్రువుని ఏ విధముగా శత్రువు మీదకొచ్చినా కానీ ఆ శత్రువును ఎదుర్కోగలిగి వారిని శత్రు సైన్యమును నేలన పడవేయగలిగినటువంటి సత్తా, ఆ సామర్థ్యము సైనికులకు ఉండాలి. హల్లెలూయా. అప్పుడు రాజుకు ధైర్యం, రాజుకు బలం. హల్లెలూయా. కానీ రాజుకి తగినంత సైన్యం లేకపోయినా, రాజు కింద ఉన్నటువంటి సైనికులు శక్తి లేనివారైనా, బలము లేనివారైనా, ధైర్యం లేనివారైనా, పిరికివారైనా రాజుకు అంత బలం ఉండదో ఎప్పుడు కూడా శత్రు సైన్యం చూసి భయపడుతూనే ఉంటాడు. హల్లెలూయా, భయపడుతూనే ఉంటాడు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, ఈ దావీదు చాలా గొప్ప పరాక్రమశాలను కలిగి ఉన్నాడు. దావీదు చాలా బలవంతుడు. దావీదుని విడిచిపెట్టిన దేని బిడ్డలారా, దావీదుని గురించి దేని బిడ్డలారా, దావీదు దగ్గర బాగా తెలిసిన వ్యక్తి అంటాడు. దేని బిడ్డలారా, ఎవరండి, యారోబాము కాదు, అబ్షాలోం అంటాడు, అయ్యా నా తండ్రిని ఇప్పుడు వెళ్ళి ఎదుర్కోగలమా అంటే అంటాడు, నీ తండ్రి సంగతి నీకు తెలీదు, నీ తండ్రి బిడ్డను పోగొట్టుకున్న ఆడ వెలుగుబంటులు అంటాడు. మీ తండ్రి ఒక్క నిమిషం వదిలేస్తే అనేక మంది నేలను ఒలికించగలిగినటువంటి శక్తి దావీదుకు ఉంది. హల్లెలూయా. అంత గొప్ప పరాక్రమశాలి. ఇప్పుడు నీ తండ్రి మీదకి యుద్ధం వెళితే నీవు ఓడిపోయి తిరిగి వస్తావు, జాగ్రత్త అంటాడు. అంటే దావీదు ఎంత బలవంతుడో, దావీదు ఎంత యుద్ధ నైపుణ్యత సంపాదించిన వాడో, దావీదు దగ్గర ఉన్నటువంటి సైనికులు కూడా దేని బిడ్డలారా అంతే బలము కలిగిన వారండి. హల్లెలూయా, అంతే బలం కలిగిన వారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేని బిడ్డలారా ఆ చదివినటువంటి మూలవాక్యాన్ని ఆ ప్రక్కన పెట్టండి, తర్వాత మరలా దాంట్లోనికి వస్తాను. ఇప్పుడు దేని బిడ్డలారా దావీదు యొక్క బలం ఏమిటి అని మనం చూస్తే, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో నుండి 11వ అధ్యాయము 11వ వచన భాగాన్ని ఒక్కసారి చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం చదవండి. త్వరగా తీయాలి. దావీదు నొద్ద నుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోని వారు 30 మంది, వారిలో హక్మోని కుమారుడైన యాషాబాము ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని చంపి వారి మీద ఈటె ఆడించిన వాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండి, మీరు జాగ్రత్తగా వినాలి. అసలు దావీదు అసలు అంత బలవంతుడు అవడానికి గల కారణం ఏమిటి అంటే, దావీదు ఎక్కడికి ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళినా కానీ దేని బిడ్డలారా సునాయాసంగా, చాలా సులువుగా, చాలా ఈజీగా శత్రువుని నేలకు దేని బిడ్డలారా మరి వారిని నేల పడవేయగలిగిన సత్తా ఎక్కడ వచ్చిందంటే దావీదు యొక్క బలం ఏంటంటే, దావీదు తన కలిగినటువంటి సైన్యం ఒకటైతే దావీదును ప్రేమించి దావీదుకి దేవుడు సైన్యాన్ని అప్పగించాడు. మొట్టమొదటిగా దేవుడు, రెండవదిగా దేని బిడ్డలారా దేవుడు ఇవ్వగా సైనికులు బలవంతులయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దావీదు దగ్గర ఉన్నటువంటి ఈ సైన్యం చూస్తే, దావీదు తాను కలిగినటువంటి ప్రజలలోనంట, సైన్యంలోనంట ఒక 30 మంది ఎలాంటి వాళ్ళంటే గొప్ప పరాక్రమశాలులు అంటండి. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళండి? గొప్ప పరాక్రమశాలులు.
వారిలో ఉన్నవాడు ఎలాంటి వాడంటే ఒక్కడిని విడిచిపెడితే 300 మంది తలలు తీయగలిగినటువంటి శక్తి వాళ్ళకు ఉందండి. హల్లెలూయా. అంత ధైర్యవంతులు, అంత బలవంతులు, అంత ధైర్యముగా శత్రు సైన్యంలోనికి వెళ్ళి వారు ఏం చేయగలరంటే శత్రువులను పడగొట్టగలరండి. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇలాగా దావీదుకి? అమ్మా 30 మంది పరాక్రమశాలులు ఉన్నారు. దేని బిడ్డలారా, వీరిని ఒక పట్టి తయారు చేశారు. 30 మంది ఎవరయ్యా వీరు అంటే దేని బిడ్డలారా, అక్కడ చాలా పేర్లు రాయబడ్డాయి. అవన్నీ మనం చూస్తే సమయం సాలదు, కానీ ఇంటికి వెళ్తే చదవండి. అందులో దేని బిడ్డలారా, ఉరియా కూడా ఆ 30 మందిలో ఒక పరాక్రమశాలి. ఎవరండి ఆయన? ఉరియా కూడా చాలా, అంటే ఈ 30 మంది కూడా ఎలాంటి వాళ్ళు అంటే దేని బిడ్డలారా, రాజు కోసం, దేవుని యొక్క ప్రజల కోసం ప్రాణాన్ని పెట్టగలిగినంత వీరులు, శూరులు వీరు. హల్లెలూయా. దానికి ఉదాహరణగా ఉరియా దేని బిడ్డలారా ఆ యుద్ధ సమాచారాన్ని తీసుకుని దావీదు దగ్గరికి వచ్చినప్పుడు, దావీదు తన భార్యతో పాపం చేసినప్పుడు దేని బిడ్డ తన చేసిన తప్పును కప్పిపెట్టుకోవడానికి ఉరియాతో అంటాడు, ఉరియా నువ్వు అలసిపోయి వచ్చావు, నువ్వు చాలా ప్రయాసపడి యుద్ధం చేసి వచ్చావు, ఈ రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళి చక్క ద్రాక్షరసం సేవించి నువ్వు ఇంటికి వెళ్ళి నీ భార్యతో నువ్వు కాస్తంత సంతోషపడయ్యా అని చెప్పి దావీదు ఉరియాను పురుకొలిపినప్పటికీ కూడా దేని బిడ్డలారా ఉరియా అంటాడు, రాజా అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే నేను ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవడానికి ఇది సమయమా? ఇది సమయం కాదు. ఇదిగో నీ ప్రాణాన్ని కాపాడడం, రాజ్యాన్ని కాపాడడం మా బాధ్యత అని చెప్పి దేని బిడ్డలారా తాను ఆ రాజకోటలోనే తలదాచుకున్నాడు, కానీ తను ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో లేదు. హల్లెలూయా. అలాగే ఈ 30 మంది ఈ లిస్టులో, ఈ పట్టీలో ఎవరు ఉన్నారు అంటే ఉరియా కూడా 30 మంది బలాఢ్యులలో, పరాక్రమశాలలో ఒకడు అని చెప్పడానికి నేను ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఈ 30 మంది దేని పెట్టారా, ఒక్కొక్కడిని విడిచిపెడితే సైన్యంలోనికి 300 మంది తలలు తీయగలిగినటువంటి సత్తాగినటువంటి సైనికులు 30 మంది ఉన్నారండి. ఎవరికండి? దావీదుకి. తర్వాత మొదటి దినవృత్తాంత గ్రంథము 12వ అధ్యాయము 8వ వచన భాగం చూడండి. మొదటి దినవృత్తాంత గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. మరియు గాదీయులలో చూడండి, మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు వద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రావీణులు. వారి ముఖాలు ఎలాగున్నాయంట? సింహముఖము వంటి ముఖములు గలవారు, కొండలలో నుండి జింకలంతా, ఎలాగండి? కొండలలో నుండి జింకలంత పాదవేగము కలిగిన వారు. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒక పట్టీ చూస్తే 30 మంది పరాక్రమశాలుల పట్టీ కనబడతా ఉంది. ఇంకా చూస్తే ఏం పెట్టారా, ఇక్కడ ఒక 11 మంది ఎవరు అంటే గాదీయుల్లో నుండి కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు దగ్గరికి వచ్చారంట. ఎవరంటే వీరు ఇశ్రాయేలు గాదీయులు. దావీదును చూసి దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతి ఈ గాదీయులు విని వీరు ఏం చేశారంటే, ఓ రాజా దావీదు, మేము నీకు అండగా ఉంటాం, నువ్వు చేసే ప్రతి యుద్ధములో మేము నీకు ప్రోత్సాహంగా ఉంటాం, మేము నీ సైన్యములో సైనికులుగా చేరి నీ కొరకు మేము పోరాడతామయ్యా అని చెప్పి గాదీయుల్లో నుంచి దేని పెట్టారా కొంతమంది సైన్యం వచ్చారంటండి. హల్లెలూయా. వచ్చి ఎవరి సైన్యంలో చేరారు? దావీదు యొక్క సైన్యంలో చేరారు. వీరు ఎంత బలాఢ్యులంటే దేని బిడ్డలారా, వీరు సింహము ముఖము వంటి ముఖము కలిగిన వారై కొండలలో నివసించేటువంటి జింక పాదములంత వేగముగా పరుగు పెట్టగలిగి యుద్ధం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళంటండి. హల్లెలూయా. జింకలు ఎలా పరిగెడతాయండి? జింక దాని వేగం మిరుపి వేగం లాగా ఉంటుందన్నమాట. అంటే దేని బిడ్డలారా, వీరు ఈ గాదీల్లో నుండి యుద్ధ వీరులు ఉన్నారే, వీరు దేని బిడ్డలారా ఎంత పరుగు పెట్టినా కానీ, శత్రువు సైన్యముతో ఎంత యుద్ధము చేసినా కానీ వీరికి అలసట రాదు. ఏం రాదండి? అలసట రాదు.
సోలిపోరు. ఎంత సమయమైనా కానీ శత్రువుతో పోరాడగలిగినటువంటి సత్తా ఎవరికి ఉందంటే దేని బిడ్డలారా, దావీదు చేతి కిందకు వచ్చినటువంటి సైన్యానికి ఉందండి. హల్లెలూయా. వారి ముఖాలలాగా ఉన్నాయంటే సింహ ముఖాలలాగా ఉంటాయంట. చాలా భారీ మనుషులు దేని బిడ్డలారా, వారు చక్కగా యుద్ధం చేయగలరు. పారిపోతున్నటువంటి శత్రువు సైన్యాన్ని తరిమి 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 పట్టుకుని వారిని హతమార్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి సైన్యం ఎవరి చేతికి ఉందంటే దేని బిడ్డలారా, దావీదు చేతి కింద ఉన్నారండి. హల్లెలూయా. వీరు ఎలా పరిగెత్తుతారంట, కొండలలో నివసించు జింక పాదములు వంటి వారంట. అంటే అంత వేగంగా పరిగెత్తి వారు యుద్ధం చేయగలుగుతారు. ఇది రెండవ టీము. మూడవ టీం చూస్తే దేని బిడ్డలారా, రెండవ సమూయేలు 23వ అధ్యాయము 16వ వచన భాగం చదువుదాం. ఆ ముగ్గురు బలాఢ్యులు దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లెహేములోనే ఏం తీసుకొచ్చారు, బావి నీళ్ళు చేది దావీదు వద్దకు తీసుకుని వచ్చిరి. చూడండి ఏం పెట్టారా, ఒక రోజున దావీదు దాహం వేసి తన దగ్గర ఉన్నటువంటి బలాఢ్యులతో ఒక మాట అన్నాడు. ఏమని తెలుసా, ఓ బలాఢ్యులారా, సూర్యులారా, మీరు ఎంత బలవంతులో నేను చూడాలనుకుంటున్నాను. అయితే మీరు ఏం చేయాలంటే, మీరు ఫిలిష్తీయులు మధ్యలో ఉన్నటువంటి బావి ఏదైతే ఉందో ఆ బావిలో నీళ్లు చేదుకుని వచ్చి నాకు మీలో ఎవరైనా దాహము తీర్చగలరా అని అడిగాడండి. జాగ్రత్తగా వినాలి, పిల్లలు అలా చేస్తున్నారు. ఇది చాలా దేని అసాధారణమైన సంగతి ఇది. ఎందుకంటే ఒక ముగ్గురు వ్యక్తులు లేచారండి. ఒక ముగ్గురు వ్యక్తులు లేచి, రాజా నీ దాహాన్ని మేము తీరుస్తాం రాజా అని చెప్పి ముగ్గురు వ్యక్తులు దేని పెట్టారా, ఫిలిష్తీయుల యొక్క దండులోనికి వెళ్ళి, చూడండి, ఫిలిష్తీయుల యొక్క దండులోనికి చొరబడి వెళ్ళి వారికి అడ్డుగా వస్తున్నటువంటి ఫిలిష్తీయుల సైన్యాన్ని ఎదురించుకుంటా, అడ్డుగా వస్తున్నటువంటి ఆ ఫిలిష్తీయుల సైన్యాన్ని పడగొట్టుకుంటా దేని పెట్టారా, ఈ ముగ్గురు వ్యక్తులు ఆ ఫిలిష్తీయుల దండులో మధ్య ఉన్నటువంటి ఆ బావిలో నీళ్లను చేదుకుని దేని పెట్టారా, ఆ నీటిని తీసుకుని వచ్చి దావీదు చేతికి అందించారండి. హల్లెలూయా. చదవనమాట అక్కడి నుంచి తీసుకుని వచ్చి, అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వాని చేతి నీళ్ళని త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప బలవంతులంటే దేని బిడ్డలారా, శత్రు సైన్యం చాలా ఉంది అనా చూడన్నాం. ఇప్పుడు ఫిలిష్తీయుల మధ్య దేని బిడ్డలారా శత్రు సైన్యం, ఆ ఫిలిష్తీయుల మధ్యలో ఉన్నటువంటి బావి, ఆ బావిలో నీళ్ళు చేదుకుని ఇశ్రాయేలులో ఎవరో ఒకరు తీసుకురావాలి. అప్పుడు ముగ్గురు వ్యక్తులు లేచి నిలబడి, రాజా మేము నీరు తీసుకొస్తామని అని చెప్పి ఎదురుగా వస్తున్నటువంటి శత్రు సైన్యాన్ని పడగొట్టి ధైర్యంగా వెళ్ళి ఆ ఊరి మధ్యలో ఉన్నటువంటి ఆ బావిలో నీళ్ళు చేదుకుని తీసుకుని వచ్చి దావీదుకి అప్పగించారు. హల్లెలూయా. దావీదు ఆ నీళ్ళు తీసుకున్నాడా? త్రాగల. మీరుగో ప్రాణానికి ప్రాణంగా మీరు త్యాగపూరితముగా ఆ జనుల మధ్యలోనికి వెళ్ళి మీరు ప్రాణాలనే త్యాగంగా చేసి వచ్చేటువంటి నీటిని నేను త్రాగుదునా అని చెప్పి ఆ నీటిని దేని బిడ్డరా నేల మీదే ఒలికించేశాడు. అంటే ఎందుకని ఈ విషయాలు చెప్తున్నానంటే, ఒక రాజు బలవంతుడుగా ఉండాలి అంటే తన బలము ఏమిటంటే తాను కలిగి ఉన్నటువంటి దేని బిడ్డలారా సైన్య బలం ఒకటైతే ఆ సైన్య బలం ధైర్యవంతులై ఉండాలి. హల్లెలూయా. వారి పరాక్రమశాలులై ఉండాలి. ఇప్పుడు దావీదు దగ్గర దేని బిడ్డలారా ఏ రూపాలు చూసినా కానీ, ఏ విధంగా చూసినా కానీ గొప్ప పరాక్రమశాలులతో దేని బిడ్డలారా దావీదు రాజు కలిగి ఉన్నాడు. దావీదు ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా కానీ గొప్ప జయం వచ్చేస్తుందండి. ఏమొస్తుందండి? దావీదుకి గొప్ప జయం వచ్చేస్తుంది.
దావీదుకి ఎదురు లేదు, దావీదుకి ఎవరు ఎదురు నిలబడలేరు. దేని బిడ్డలారా, ఆయన దగ్గర చాలా బలవంతులు ఉన్నారు, శూరులు ఉన్నారు. దేని బిడ్డలారా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి యుద్ధములో జయము ఎవరిదంటే దావీదుది. దావీదు దేని బిడ్డలారా తన యొక్క చేతులతో రక్తము తన చేతులు నిండిపోయాయి. హల్లెలూయా. అనేక మంది తలను తీసినటువంటి రాజు. అందుకనే దావీదు తన హృదయం నిండా ఉంటుంది ఏమంటే, అయ్యా మేమైతే మంచి మంచి మిద్దెల మీద మేము బ్రతుకుతున్నాము, కానీ నిన్నేమో డేరాలో పెట్టే మందసాన్ని. కాబట్టి దేవా, నీకు కూడా ఒక అందమైన సుందరమైనటువంటి దేవాలయాన్ని నిర్మిస్తానయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, దావీదు దావీదు, నీకున్నటువంటి ఆలోచన మంచిదే కానీ, నీ ఆలోచనకు వెనుకున్నటువంటి భావం మంచిదే కానీ నీ చేతులు దేవుని యొక్క మందిరము కట్టడానికి యోగ్యమైనవి కాదు అంటాడు. హల్లెలూయా. నువ్వు కట్టలే మందిరం అంటాడు. నువ్వు కట్టకూడదు, నీ చేతులంతా రక్తాపరాధము చేత నిండిపోయి ఉన్నవి కనుక నువ్వు మందిరాన్ని కట్టడానికి అర్హుడువు కాదు. కానీ నీ తర్వాత నీ సంతానంలో నుంచి సొలొమోను పుట్టుకుని వస్తాడు. సొలొమోను కాలంలో నేను నెమ్మది కలగజేస్తాను అంటాడు. హల్లెలూయా. సొలొమోను కాలంలో నెమ్మది అంటే యుద్ధాలు లేకుండా, యుద్ధ వాతావరణమే లేకుండా నేను చేస్తాను. ఆ యుద్ధ వాతావరణం లేకపోవటం వలన అక్కడ నరహత్యలు లేకపోతే శత్రువుని చంపేటువంటి పరిస్థితులు ఉండవు కనుక నీ కుమారుని సొలొమోను చేత ఆ కార్యం జరిగిద్ది దావీదు అని చెప్తాడు. హల్లెలూయా. అంటే దావీదు కాలంలో చాలా విపరీతమైన యుద్ధాలండి. అయితే ఇప్పుడు దావీదుకు ఎదురుగా నిలబడి యుద్ధం చేయగలిగిన వారు ఎవ్వరూ లేరు. తన కుమారుడైనటువంటి అబ్షాలోము దేని బిడ్డలారా ఎన్నోసార్లు తరిమి విఫలమైపోయాడు. దేని బిడ్డలారా చాలా ఎదుర్కొన్నాడు, చాలా శత్రు సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ దేని బిడ్డలారా దేవుడు దావీదుకు జయమిచ్చుకుంటూ వచ్చాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కారణం మొట్టమొదటిగా దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. రెండవది దావీదు వెనుక ఉన్న సైన్యం పరాక్రమశాలులు. హల్లెలూయా. వీరు పరాక్రమశాలులుగా మార్చబడ్డానికి మూల కారణం ఎవరంటే జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. జీవం కలిగిన దేవుడు. ఇప్పుడు ఏమైందంటే దావీదు ఎక్కడికి వెళ్ళినా కానీ జయం మీద జయం పొందుకోవడం, దావీదు యొక్క ప్రసిద్ధిని అనేక మంది చెప్పుకోవడం, ఇదంతా కూడా ఏమైపోయిందంటే దావీదుకి కాస్తంత అతిశయం వచ్చింది. ఏమొచ్చిందండి? అతిశయం వచ్చింది. అతిశయం వచ్చి అంటాడు. ఇప్పుడు మూలవాక్యంలోకి వద్దాం. ఏం చదివే మనం దేని బిడ్డలారా? మొదటి 2వ సమూయేలు గ్రంథము 24:1 ఇప్పుడు చదవండి. ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యోధా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చును. ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు? యోవాబుకి ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు దావీదు ఏమనుకున్నాడంటే, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ జయము నాదే, నేను చాలా గొప్ప పరాక్రమశాలను కలిగి ఉన్నాను, గొప్ప సైన్యాన్ని కలిగి ఉన్నాను, కాబట్టి నేను ఎక్కడికి అడుగు పెట్టినా కానీ జయము నాదే అనేటువంటి కోణానికి వెళ్ళిపోయాడు. కానీ అసలు ఈ యుద్ధాలకు వెళ్తున్న తరుణములో ఎవరి సహాయం వలన నేను విజయం పొందుకున్నాను సంగతిని మర్చిపోయాడు. అంటే దేని బిడ్డలారా తన జయము వైపే చూశాడు, కానీ ఆ జయమునకు కారణమైన దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. హల్లెలూయా. ఆ సంగతి మర్చిపోయాడు. అంటే తనకి ఏమొచ్చిందంటే అతిశయం వచ్చింది. అతిశయం రాగానే సాతానుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. దేని బిడ్డలారా ప్రభు ఊరుకుంటాడా? అతిశయం వస్తే ప్రభు కూడా ఊరుకోడు. అప్పుడు ఇక్కడ రాయబడి చూస్తే దేవుడు దావీదును ప్రేరేపించడం రాయబడింది కదా. ఇప్పుడు దేని బిడ్డలారా ఇది సమూయేలు గ్రంథములో 2వ సమూయేలు గ్రంథములో దేని బిడ్డలారా సమూయేలు ప్రవక్త ద్వారా చెప్పిన మాట ఇది. కానీ దేని బిడ్డలారా యాజ్రా గారు ఈ మాట గురించి వివరణ ఇచ్చారు. చూడండి, యాజ్రా గారు అంటే మొదటి దినవృత్తాంత గ్రంథం 21వ అధ్యాయము 1వ వచన భాగం చదవండి. మొదటి దినవృత్తాంత గ్రంథం 21:1. తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా. ఆగండి అక్కడ. అక్కడ ఏమనుంది? దేవుడు ప్రేరేపించాడని రాయబడింది దావీదుని. ఎక్కడ? 2వ సమూయేలు గ్రంథంలో.
కానీ ఇక్కడ మొదటి దినవృత్తాంత గ్రంథంలో సమూయేలు తర్వాత నెక్స్ట్ పుస్తకం ఏంటంటే, దాని తర్వాత వచ్చే పుస్తకం ఏంటంటే దేని బిడ్డలారా, దినవృత్తాంతాల గ్రంథం. ఇప్పుడు ఈ దినవృత్తాంతాల గ్రంథాలు రాసినటువంటి రచయిత ఎవరంటే యాజ్రా. ఈయన కూడా ప్రవక్తే. ఈయన అంటాడు, ఈయన ద్వారా దేవుడు చెప్పి తెలియపోతున్న మాట ఏంటంటే, తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఇక్కడ ఏమని రాశాడంటే, సాతానుడే దావీదును ప్రేరేపించాడు అని రాయబడింది. ఏదేమైనా కానీ దేవుడు దావీదును ప్రేరేపించాడా, లేకపోతే సాతాను దావీదును ప్రేరేపించడం వల్ల ఆ జనసంఖ్య లెక్కించాడా అనే దాని వివరణ గురించి మనం వెళ్ళేదానికంటే ఏదో ఒక విధంగా దేని బిడ్డలారా ప్రేరేపించబడ్డాడు. ఏమని ప్రేరేపించబడ్డాడు? ఏం ప్రేరేపించాడు? జనసంఖ్యను, సైన్యం ఎంతమంది ఉన్నారు ఆ జనసంఖ్యను లెక్కించడానికి ప్రేరేపించబడ్డాడు. దేని బిడ్డలారా ఈ ప్రేరేపించబడ్డాడు మంచిదే. ఇప్పుడు యోవాబుని పిలిచి అంటాడు, తన యొక్క సైనికుల్లో ప్రధానమైనటువంటి యోవాబుని పిలిచి అంటాడు, దేని బిడ్డలారా, యోవాబు, మన సైన్యం ఎంతమంది ఉన్నారు, యూదుల్లోనూ ఇశ్రాయేల్లోనూ మన జనసంఖ్య ఎంత ఉందో ఒకసారి నువ్వు కౌంట్ చేయి, లెక్కబెట్టి నా దగ్గర తీసుకురా అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడండి? లెక్కబెట్టి నా దగ్గర తీసుకురామన్నాడు. ఇప్పుడు అంటాను దేని బిడ్డలారా, లెక్కించడం తప్ప, జనసంఖ్యను లెక్కించడం తప్ప ఒప్ప చెప్పాలి. లెక్కించడం తప్పు కాదు. మరి ఇక్కడ ఎందుకని దేవుడు లేదా సాతాను దావీదుని ప్రేరేపించాడు అంటే దేని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరి కనాను దేశానికి వచ్చినప్పుడు అక్కడ దేవుడు ఒక సంఖ్య చెప్తాడు. ఇశ్రాయేలీల కాలు బలము 6 లక్షల మంది అంటాడు. అంటే అక్కడ లెక్కించబడిందా, లెక్కించబడలేదా? లెక్కించబడింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆ రొట్టెలు ఆ చేపలు పంచిపెట్టగా దేని బిడ్డ 12 గంపలు మిగిలిపోతే అక్కడ పురుషుల సంఖ్య ఎంత అని చెప్పబడింది? 5,000 మంది అని చెప్పబడింది. దేవుడు అన్నాడు, లెక్కించడం తప్పు కాదు, కానీ లెక్కించే విషయంలో దేని బిడ్డలారా నిబంధనలు ఉన్నాయి. హల్లెలూయా. ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. లెక్కించవచ్చు, సైన్యాన్ని లెక్కించవచ్చు, దేవుడు వారికి ఇచ్చినటువంటి జనసంఖ్యను లెక్కించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆ లెక్కించే ముందు దేవుడు ఇచ్చినటువంటి నిబంధన పాటించాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆ నిబంధన పాటించాలి. ఆ నిబంధనను దేని బిడ్డలారా దావీదు మర్చిపోయాడు. హల్లెలూయా. మర్చిపోయాడు. కానీ ఎవరికి గుర్తుందో తెలుసా? యోవాబుకు గుర్తుంది. జనసంఖ్య లెక్కించడం వల్ల నెక్స్ట్ వచ్చేది ఏంటంటే తెగులు. దేవుని దగ్గర నుంచి శిక్ష వస్తుంది. చదవనమాట నా ఏళ్ళు కూడా విచారణ ఇయ్యాలా, లెక్కించిన ఎడలా ఇశ్రాయేలుకు శిక్ష కలుగునని అంటే మనవి చేశాడు. హల్లెలూయా. ఎవరో యోవాబు చెప్పాడు, అయ్యా దావీదు గారు, రాజుగారు, అసలు లెక్కించవలసిన అవసరం ఎందుకు వచ్చిందయ్యా, నీకు అసలు ఈ మనసు ఎందుకు వచ్చిందయ్యా? కానీ లెక్కించడం వల్ల ఒక పొరపాటు జరిగిద్ది. ఏంటంటే దేవునికి శిక్ష రావచ్చు అంటాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని దగ్గర నుంచి తెగులు వచ్చే అవకాశం ఉంది అంటాడు. హల్లెలూయా. అప్పుడు దేని బిడ్డలారా ఈ యోవాబు అసలు ఎందుకని ఇలా శిక్ష రావచ్చు అని మాట్లాడాడు అంటే, యోవాబుకు ఒక సంగతి తెలుసండి. ఏమిటి ఆ మాట అంటే దేని బిడ్డలారా చూడండి. ఇప్పుడు నిర్గమాకాండము 30వ అధ్యాయము 11, 12 వచనం చదవండి. నిర్గమాకాండము 30వ అధ్యాయము 11, 12. లెక్కించమని దేవుడు చెప్తున్నాడు, కానీ లెక్కించే ముందు ఒక నిబంధన చేయాలి. హల్లెలూయా. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. చూడండి, ఇశ్రాయేలు లెక్కించాలా లెక్కించొద్దు అంటే లెక్కించు. ఇశ్రాయేలు ఎంతమంది ఉన్నారో, సైన్యం ఎంతమంది ఉన్నారో నువ్వు ఇబ్బంది లేదు, లెక్కించు. కానీ లెక్కించే ముందు ఏం చేయాలి? ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. అలాగూ చేసిన యెడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులను పుట్టదు అని రాయబడింది. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? ఇశ్రాయేలు లెక్కించు మోషే,
కానీ ఇశ్రాయేలు లెక్కించే ముందు నువ్వేం చేయాలంటే వారి తన ప్రాణ పరిక్రయ ధనముగా వెల చెల్లించాలి. దేవుని మందిరములో వారు కానుక నర్పించాలి. ఏ వ్యక్తినైతే నువ్వు లెక్కలో తీసుకున్నావో ఆ వ్యక్తి దేవుని మందిరములో దేని ప్రాణ పరిక్రయ ధనముగా వెల చెల్లించాలి. మందిరంలోనికి ఆ కానుకను తీసుకురావాలి. ఆ తర్వాత లెక్కలు వేయాలి. అలా లెక్కలు ఆ విధంగా ప్రాణ పరిక్రయ ధనాన్ని చెల్లించిన తర్వాత లెక్కిస్తే జనుల మధ్య ఎలాంటి తెగులు రాదు. హల్లెలూయా, ఎలాంటి తెగులు రాదు. ఒకవేళ అలాగూ చేయకుండా నీవు లెక్కించావు అంటే వచ్చి పడద్దంటే భయంకరమైన తెగులు వచ్చి పడద్దు అంటాడు. హల్లెలూయా, మీకు అర్థమైందండి? లెక్కించొద్దని చెప్పట్లా, లెక్కించు. కానీ ఏం చేయాలంట? దాని నిమిత్తమై ఆ వ్యక్తులను లెక్కించేటువంటి వరుసలు ఎవరైతే ఉన్నారో వారి నిమిత్తం అంట దేని బిడ్డలారా దేవుని మందిరములో కానుక చెల్లించాలని. చదవండి తర్వాత కంటిన్యూ చేయండి. వారు ఇవ్వవలసిందేమనగా లెక్కింపబడిన వారిలో ఆ లెక్కలోనికి చేరే ప్రతి వానిలో పరిశుద్ధ స్థలం యొక్క అరతులం ఇవ్వలేను. ఇలాగా ఏ వ్యక్తి అయితే ఉన్నాడో లెక్కలోకి తీసుకోబోయే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి నిమిత్తము దేని బిడ్డలారా దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో వారి కానుకను సమర్పించాలంట. ఇప్పుడు దీని అర్థం ఏమవుతుందంటే ఇశ్రాయేలు ప్రజలు లెక్కలోనికి వచ్చారు. ఈ ప్రజలు ఎవరంటే దేవుని ప్రజలు. హల్లెలూయా, వీళ్ళు ఏం చేశారు? కానుక చెల్లించారు. ఎవరికి? దేవునికి కానుక చెల్లించారు. కనుక ఈ ప్రజలు ఎవరు ప్రజలు అవుతారు? దేవుని ప్రజలు అవుతారు. వీరు ఒక నాయకుడి ప్రజలు కాదు, వీరు ఒక నాయకుడు నడిపించే ప్రజలు కాదు. వీరు ఎవరు ప్రజలు అంటే దేవుని ప్రజలు. హల్లెలూయా. ఇప్పుడు లెక్క పెట్టినా కానీ ఈ లెక్క ఎవరి అకౌంట్లోకి వెళ్తుందంటే దేవుని అకౌంట్లోకి వెళ్తుంది. హల్లెలూయా. దానికి కర్త ఎవరంటే దేవుడే. హల్లెలూయా. ఇక్కడ ఈ దావీదు చేసినటువంటి తప్పు ఏంటంటే దేని బిడ్డలారా, ఈ దావీదు చేసిన తప్పు ఏంటంటే జనసంఖ్య చెప్పమన్నాడు కానీ వాటి నిమిత్తం దేని బిడ్డలారా ఆ లెక్కింప చేసేటువంటి జనసంఖ్య నిమిత్తం కానుక విషయాన్ని మర్చిపోయాడు. హల్లెలూయా. కనుకనే దేని బిడ్డలారా ఇక్కడ ఎప్పుడైతే వెంటనే దేని బిడ్డలారా అపవాది సాతానుడు చోటు చేసుకుని దేని బిడ్డలారా అప్పుడు యెహోవా దేవుని దగ్గరికి వచ్చి నింద మోపేవాడు కదా. అపవాది అంటే ఎవరండి? వాడు అతను ఏం చెప్పుకున్నాం? అపవాది అంటే సాతాను. వాడి పని ఏంటి? అటు ఇటు తిరుగుతాడు, నిందలు మోపేవాడని కూడా చెప్పుకున్నాం. అవును కదా. వాడికి ఎన్ని పేర్లు చెప్పేవారు? రాత్ర 14 పేర్లు ఉన్నాయి వాడికి. సాతానుడికి ఎన్ని పేర్లు ఉన్నాయండి? 14 పేర్లు. అందులో ఒకటి నిందలు మోపేవాడు. కనుక దేని బిడ్డలారా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఎప్పుడైతే ఈ జనసంఖ్య లెక్కించాడో దావీదు ఈ వెల చెల్లించలేదో అప్పుడు తన హృదయం అనుకోండి ఏ విధంగా పరిణామం చెందిందంటే అది ఈ ప్రజలు నా ప్రజలు, ఈ ప్రజల చేతే ప్రతి యుద్ధంలో జయము సంపాదించాను. హల్లెలూయా అనేటువంటి తాత్పర్యంలోకి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఎవరిని మహింపరచాలి తెలుసా? జీవము కలిగిన దేవుని మహింపరచాలి. ప్రతి యుద్ధంలో నా దేవుడు ఏంటంటే యెహోవా వలన నేను యుద్ధంలో విజయాన్ని సాధించాను. ఈ ప్రజలతో నాకు పని లేదు, కానీ ఈ ప్రజలు నడిపించేవాడు ఆయనే, ప్రజలకు శక్తినిచ్చేవాడు ఆయనే, ప్రజలకు బలం ఇచ్చి నడిపించుకునేవాడు ఆయనే, ప్రజలకు ఆయన బలం ఇచ్చి యుద్ధ నైపుణ్యాన్ని ఇచ్చేది ఆయనే అని ఉంటే అలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఎప్పుడైతే జనసంఖ్య లెక్కింపులోకి వచ్చిందో దేని బిడ్డలారా దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. అంటాడు దావీదు, నువ్వు తప్పు చేశావు, జనసంఖ్యను లెక్కించావు, అయితే నీ మీదకి శిక్ష వచ్చింది, తెగులు వచ్చింది, నీకు ఏది కావాలో కోరుకో అంటాడు. ఆయన ఆ ప్రవక్త దావీదు ముందు 3 ఉంచుతాడండి. 1 3 సంవత్సరాలు దేని బిడ్డలారా కరువు చేత బాధపడతావా? 3 నెలలు శత్రువు చేత తరంబడతావా? 3 రోజులు తెగులు చేత బాధపడతావా అని అడుగుతాడు. ఏది బెటరు? శత్రువు చేత తరంబడడం బెటరా? కరువు చేత అలమటించిపోవడం బెటరా? లేకపోతే 3 రోజులు తెగులు చేత చచ్చిపోవడం బెటరా అని ఆలోచించి దావీదు అంటాడయ్యా, శత్రువు చేతికి అప్పగించబడుట కంటే నీ చేతికి నేను అప్పగించబడుట మేలయ్యా. నా మీదకి రావాల్సినటువంటి తెగులేదో అది నా మీదకి, నా ప్రజల మీదకి రప్పించాయా అని అనగానే 3 రోజులు భయంకరమైన తెగులండి. ఒక మరణపు దోత ఖడ్గము చేత పట్టుకుని దేని బిడ్డలారా ఆ ప్రజల మధ్య నిలబడగానే
దాదాపుగా ఇశ్రాయేలు లెక్కించిన లెక్కలో 70,000 మంది చచ్చిపోతారు. ఎంతమంది చనిపోతారండి? 70,000 మంది చనిపోతారు. అప్పుడు దావీదు ఆ 3 రోజులు జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి తెగుళ్ళను చూసి తట్టుకోలేక గుండెలు బాదుకుని, అయ్యో దేవా, పాపం చేసింది నేనే కదా, దోషం చేసింది నేనే కదా, అయితే నన్ను నువ్వు చంపాలి కానీ ఏ కపటము లేని, ఏ నింద లేని ఈ ప్రజలు చనిపోవడం నాకు ఏమాత్రం బాగోలేదయ్యా, అయితే నన్నైనా నా కుటుంబమైనా నువ్వు హతమార్చు అని దేని బిడ్డారా బిగ్గరగా తన తప్పును తాను ఒప్పుకుని ప్రాధేయపడతాడండి. హల్లెలూయా. దావీదులో ఉన్నటువంటి గొప్పతనం మీకు నేను చాలాసార్లు చెప్పాను. చిన్న పిల్లవాడు నిలబడి దావీదు నువ్వు తప్పు చేశావు అని చెప్తే ఆ చిన్న పిల్లవాడు చెప్పిన మాటను బట్టి అయినా నేను తప్పు చేశాను అని ఒప్పుకునే మనసు దావీదుదండి. హల్లెలూయా. అందుకనే దావీదు తారాస్థాయికి ఎదిగాడు. ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు. దేవుని చేత క్షమించబడ్డాడు. దేని బిడ్డలారా ఒప్పుకున్నాడయ్యా, తప్పు చేసింది నేను, లెక్క పెట్టమన్నది నేను, కానీ ఈ శిక్ష అమాయక ప్రజల మీదకి వచ్చి 70,000 మంది కూలిపోయారయ్యా, ఈ తెగులు నుంచి విడిపించయ్యా అని చెప్పి దేని బిడ్డలారా ఆ పాదముల మీద పడి బ్రతుమాలుకుంటే ఒక ఖడ్గము చేత పట్టుకుని ఉన్నటువంటి దూతను ఒక పొలములో చూస్తాడు. హల్లెలూయా. అప్పుడు అంటాడు దేవుడు కరిగిపోయి, అయితే పలానా వ్యక్తి పొలంలోనికి వెళ్ళి బలిపీటను కట్టి అక్కడ బలిచ్చేయి, ఈ దూత వెనక్కి తిరిగి వెళ్ళిపోద్ది అంటాడు. హల్లెలూయా. వెంటనే దేని బిడ్డలారా త్వరగా వెళ్ళి ఆ పొలాన్ని దేని బిడ్డలారా బేరాన్ని తీసుకుని ఆ యొక్క వెల పెట్టి కొని ఆ పొలంలోని దేని బిడ్డలారా బలిపీటను కట్టి అక్కడ దేవునికి ఒక బలి నడిపించగానే ఆ ఖడ్గము చేత పట్టుకున్న దూత ఖడ్గము వరలోనికి తీసుకుంటుంది. హల్లెలూయా. 70,000 మంది చనిపోయారు. ఈ విషయాలు మనం దేని బిడ్డలారా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇది చాలా డైనామోలో పెట్టేసి వదిలేసిన అన్నట్టుగా కాకుండా నేను చెప్తున్నాను, ఇక్కడ సాతానుడు ప్రేరేపించాడా దేవుడు ప్రేరేపించాడా అనే దాని గురించి కూడా ఒక కంక్లూషన్ తీసుకువచ్చి మీకు వదిలిపెట్టాలి. హల్లెలూయా. దేని బిడ్డలారా ఇది సాతానుడు ప్రేరేపించాడా దేవుడు ప్రేరేపించాడంటే దావీదు హృదయము చెడిపోయింది కనుక దేని బిడ్డలారా అక్కడ సాతానుగాడికి అవకాశం దొరికింది. ఒకటి, దేవుడు దావీదు యొక్క గర్వమును అణచాలి కనుక దేవుడు సాతానుకు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇవ్వగానే సాతాను వచ్చి దావీదుని ప్రేరేపించింది. హల్లెలూయా. ఎప్పుడైనా సరే మనం అవకాశం ఇవ్వకపోతే సాతాను మనలోకి రాడు. రాత్రి ఒక మాట నేను మీతో చెప్పాను. సాతానుడు మరి చాలామంది అయ్యా దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా సాతానుడు వచ్చి పట్టుకుంటున్నాడు కదా, మరి ఏంటి అని అడిగితే దానికి సమాధానం కింద నిన్న ఒక మాట మీకు చెప్పాను. ఏంటంటే ఆ మాట మీకు గుర్తుందా? దాన్ని స్టార్ మార్క్ వేసుకోమన్నాను. ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఉంటే అపవాదైన సాతానుడంట ఆ వ్యక్తిలోనికి ప్రవేశించలేడంట. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నటువంటి వ్యక్తిని బయట నుండి ప్రభావితం చేసేటువంటి శక్తి వాడుకుంది. అదే కదా రాస్తున్నది. అర్థమైందా? దేని బిడ్డలారా అంటే ఒక వ్యక్తిలోనికి, అంటే దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్న వ్యక్తిలోనికి అపవాదిన సాతానుడు ప్రవేశించగలడంటే ప్రవేశించలేడు, కానీ వాడు బయట ఉండి ప్రభావితం చేయగలిగే శక్తి వాడుకుంది. హల్లెలూయా. అయితే దేని బిడ్డలారా దేవునిలో ఉన్నవారు కూడా దురాత్మ పడతా ఉంది అంటే కొన్నిసార్లు దేని బిడ్డలారా కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే వారిలో దేవుని యొక్క ఆత్మ లేకపోతే ఆ పని జరిగిద్దని థియాలజికల్గా రాత్రి మనం ఆ పని చూసాం, ఆ మాటను చూసాం మనం. హల్లెలూయా. దానికి ఉదాహరణగా మన పరిచర్యలో మనం చూసినటువంటి కొన్ని అనుభవాలు డిస్ప్లేలో కూడా చూపించాను. అవును కదా, చాలామంది చూశారు. కనుక దేని బిడ్డలారా వాడికి అవకాశము మనం ఇస్తేనే వాడు మనలోకి ఎంటర్ అవుతాడు, కానీ మనం అవకాశం ఇవ్వకపోతే వాడికి అధికారం లేదు. వాడు బయటే కూర్చుని గేటు వేసి తాళం చేస్తే వచ్చినటువంటి వాళ్ళు బయట తిరుగుతారో అలాగే అపవాది సాతానుడు మన చుట్టూనే తిరిగి వాడు కాస్తంత ప్రభావం చూపిస్తాడు, కానీ మనలోనికి వాడు ఎంత మాత్రం కూడా ప్రవేశించే అధికారం వాడికి లేదు. హల్లెలూయా. కనుక దేని బిడ్డలారా ఇక్కడ దావీదు తన హృదయం పాడైంది కనుకనే దేవుడు ఏం చేశాడంటే అప్పగించాడు సాతానికి. అప్పగించగానే సాతానుడు ఏం చేశాడంటే దావీదుని ప్రేరేపించాడు. హల్లెలూయా. దాని వివరణ చక్కగా ఈ మొదటి దినవృత్తాంత గ్రంథాల్లో యాజ్రా గారు ఇచ్చాడు. సాతానుడు దావీదును ప్రేరేపించగా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనది దేని బిడ్డలారా ఈరోజు మనం గమనిస్తే
ఇప్పుడు రాజుకి బలం ఎవరు అంటే సైన్యం బలం, అవునా కదా? అలాగే ఇప్పుడు దేని బిడ్డలారా, ఒకటి దేవుడు, రెండవది సైన్యం అయితే ఇప్పుడు ఒక దైవజనుడికి లేకపోతే ఒక సంఘానికి బలం ఎవరు? నేను ఇప్పుడు 2-5 నిమిషాల్లో ఒక కంక్లూజన్కి వచ్చి ముగించేస్తాను. సంఘానికి లేకపోతే దైవజనుడు చేసే పరిచర్యకు బలం ఎవరు అంటే ప్రార్థన చేసే ప్రార్థనా పరులు. హల్లెలూయా. ప్రార్థన చేసే ప్రార్థనా పరులు ఉంటే సంఘం దేని బిడ్డలారా నానాటికి విస్తరిస్తుంది. దైవ సేవకుడు ఎక్కడికి అడిగి పెట్టినా కానీ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దావీదు దేని బిడ్డలారా గొప్పగా యుద్ధం చేయగలిగినటువంటి పరాక్రమశాలను కలిగినట్లుగా దావీదు దేని బిడ్డలారా వారు మరి ఆ యొక్క కొండలో ఉన్నటువంటి జింక పాదములు కలిగి యుద్ధములో పరుగు పెట్టి యుద్ధం చేయగలిగినటువంటి వీరులు కలిగినట్లుగా దేని బిడ్డలారా ప్రతి సంఘము కొంతమంది ప్రార్థనా పరులను కలిగిన సంఘంగా ఉండాలి. హల్లెలూయా. దైవజనుడు ఎలా ఉండాలంటే ప్రార్థనా బృందాలను ఏర్పాటు చేయాలి. దేని బిడ్డలారా అది ఎవరంటే దేవుని యొక్క సంఘంలో నుంచే ఆ యొక్క బృందాలు లేవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేని బిడ్డలారా అంటాను, ఇలాగ వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ లేకపోతే ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపోతూ దేని బిడ్డలారా మనకి క్రమంగా వెళ్ళిపోతే ఆదివారం బాగా ఆరాధనలో చక్కగా హల్లెలూయా అని చెప్తున్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, చక్కగా దైవజనుడు వాక్యం బాగా ధారాళంగా చెప్తున్నాడు, సరే అయిపోయింది మనకు అనుకుంటే అది భక్తి కాదు. ఏం తెలుసా, వ్యక్తిగతమైన ప్రార్థన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థన ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. వ్యక్తిగత ప్రార్థనేనా అంటే దేని బిడ్డలారా సంఘములో చేర్చబడిన వారు ప్రార్థన టీములుగా ఏర్పడాలి. హల్లెలూయా. ప్రార్థన టీములు, ప్రార్థన బృందాలు ఏర్పడాలి. దేని బిడ్డలారా దావీదు దగ్గర ఒక 30 మంది, దావీదు దగ్గర ఒక 11 మంది, దావీదు దగ్గర ఒక 3 ఎలాగైతే టీమ్ వైజ్గా దేని బిడ్డలారా బలవంతులు ఉన్నారో సంఘములో కూడా దేని బిడ్డలారా ప్రార్థన చేసే ప్రార్థన వీరులు లేపబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. పాల్ యాంగ్చో గారు పరిచర్య దేని బిడ్డలారా మొదటిలో ఆయనది చాలా చిన్న పరిచర్య. దేని బిడ్డలారా ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. ఆ సంఘం కాస్తంత వేల మీదకి వచ్చిన తర్వాత పాల్ యాంగ్చో గారు చేసినటువంటి పనిని తెలుసా, ఆ సంఘంలో టీం వైజ్గా ప్రార్థనా బృందాలను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ప్రార్థనా బృందాలను ఏర్పాటు చేశాడు. ఈ టైం నుండి ఈ టైం వరకు ఒక ప్రార్థన గుంపు ప్రార్థన చేస్తే వారు ఆమెనని మందిలో నుంచి బయటకు రాగానే మరొక గుంపు వెళ్ళి ఆ టైంలో వారు కంటిన్యూ చేస్తూ మరలా కొంత సమయం వరకు వీరు ప్రార్థన చేస్తే వీరు ప్రార్థన చేసి ఆమెన తర్వాత మరొక టీం వచ్చి ఆ ప్రార్థన కంటిన్యూ చేస్తే 24 అవర్స్ మందిరంలో ప్రార్థన జరుగుతూనే ఉంటాయి. చెప్పకూడదాం గట్టిగా. హల్లెలూయా. 24 అవర్స్ ప్రార్థన జరుగుతుంటాయి. దేనికోసం అంటే దేని బిడ్డలారా ఒకటి సంఘాభివృద్ధి కోసం, రెండవది ఏం బిడ్డలారా నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణ కొరకు ఆ కొరియా దేశంలో ఎంతమంది అయితే నశించిపోయే ఆత్మలుగా ఉన్నారో ఆ కొరియా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఆత్మ పట్టబడాలి ప్రభు అని ప్రార్థన చేసే ప్రార్థన గుంపులు అన్నమాట. హల్లెలూయా. ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే అతి తక్కువ కాలంలోనే ఆయన సంఘం 7 లక్షల మందిగా మారిపోయారు. చెప్పకూడదాం గట్టిగా. హల్లెలూయా. వీరు ప్రార్థన చేస్తూ ఉంటే లోకములో ఉన్నటువంటి ఆత్మలు, దేవుని యొక్క రక్షణ లేకుండా తిరుగుతున్న ఆత్మలు వీరు ప్రార్థన చేస్తుంటే అవి పట్టబడడం వారు మందిరంలోకి రావడం, వీరు ప్రార్థన చేస్తూ ఉంటే లోకంలో ఉన్నటువంటి ఆత్మలు రక్షణలోకి రావడం, వారు మందిరం నడవడం. ఇలా ఎంతమంది అయిపోయారంట? 7 లక్షల మంది. దేని బిడ్డలారా దైవ సేవకుడు వారికి ఆ స్వతంత్రత ఇచ్చాడు. ఈరోజు నేను కూడా సంతోషపడేది ఏంటంటే దేవుని యొక్క సేవకుడు అందుబాటులో ఉన్నా లేకపోయినా చక్కగా ఒక టీం వైజ్గా ఒక బృందంగా ఏర్పడి దేని బిడ్డలారా అనేకమైన కుటుంబాల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు పెట్టి వారి పక్షముగా ప్రార్థన చేస్తున్నారే మీరు, అది దేవునికి ఇష్టమైనటువంటి పని అండి. చెప్పకూడదాం గట్టిగా. హల్లెలూయా. మంచిది. అనేకమైన అంటే దేని బిడ్డలారా ఒక భయంకరమైన నిద్రావస్థలో ఉన్నటువంటి ఆత్మలు, లేకపోతే కృంగిపోయినటువంటి ఆత్మలు, లేకపోతే దురాత్మ శక్తుల చేత పట్టబడి పీడిపడుతున్నటువంటి కుటుంబాలను విడిపించగలిగినటువంటి సామర్థ్యం మన టీంకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. గట్టిగా చెప్పకూడదాం. హల్లెలూయా. హల్లెలూయా. అంటాను దేని బిడ్డారా ఈ టీమే సరిపోదు కానీ అంటాను దేని బిడ్డారా ఇందులో ఏడుగురుగా బృందాల వైజు ఒక 6-7 బృందాలు ఏర్పడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అంటే ఒక బృందం వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతే మరలా టైంలో మరొక బృందం వచ్చి ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? మన సంఘ పరిచర్య కోసం. ఎవరి కోసం? మన సంఘంలో చేర్చబడిన ప్రతి కుటుంబము కోసం, మన గ్రామం కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం. దేని బిడ్డలారా, ప్రార్థన చేసినప్పుడు అనేక మంది రక్షించబడతారండి. హల్లెలూయా. ఈరోజు సంఘాల్లో ఆరాధనలు ఉంటున్నాయి, ఈరోజు సంఘాల్లో వాక్యం ఉంటుంది, కానీ ప్రత్యేకమైన కూడుకుల్లో హాజరవుతున్నారు. కానీ దేని బిడ్డారా, ప్రార్థనలో చాలామంది తగ్గిపోతూ ఉన్నారు. వ్యక్తిగత ప్రార్థనలో చాలామంది తగ్గిపోతూ ఉన్నారు. ఏదో జ్ఞాపకం వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేసుకునేవారుగా ఉన్నారు. కానీ దేని బిడ్డలారా, ఏదో కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకునేవారుగా ఉన్నారు. కానీ ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేసుకునేవారుగా ఉన్నారు. కానీ దేని బిడ్డలారా, కంటిన్యూషన్గా ప్రార్థనలో గడిపేవారు చాలా అరుదుగా ఉన్నారండి. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, దేని బిడ్డలారా, ప్రార్థనే మన బలము. హల్లెలూయా. ప్రార్థనే మన బలం. రాజు దావీదుకి దేని బిడ్డలారా, వెనక పరాక్రమశాలులు ఉన్నప్పుడు ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా కానీ విజయం దావీదుది ఎలాగయ్యిందో, అలాగే ప్రియ దేని బిడ్డలారా, మనము కూడా బృందాలను కలిగి బలవంతులైనటువంటి ప్రార్థనా పరులను కలిగి మనం ముందుకు చొచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ప్రతి సందర్భంలో జయ మనకిస్తాడు. చప్పలు కొట్టి ప్రభువు చేద్దాం. హల్లెలూయా. ప్రతి సందర్భంలో దేవుడు మనం జయమిస్తాడు. కనుక ప్రార్థన చేయండి. దేవుని కృపను బట్టి ఎప్పటికీ మన సంఘంలో దేని బిడ్డారా, ప్రార్థన గుంపు, ప్రార్థన బృందం అందరు కలిపి ఒక టీమ్గా వెళ్ళి ప్రార్థన చేసే బృందం ఏర్పడింది. రాబోయే దినాల్లో దేని బిడ్డారా, ఒక 7 బ్రాంచ్ల కింద, 7 టీంల కింద డివైడ్ అవ్వాలి. హల్లెలూయా. ఒక్కొక్క టీంకి ఒక్కొక్క లీడర్ ఉండాలి. వాళ్ళు నడిపించే వాళ్ళు ఒక టీంకి ఒక లీడర్ ఉండాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రార్థన వాక్యానుసారంగానే ఈ రోజున దేని బిడ్డారా, సంఘ పెద్దలు తీసుకునే నిర్ణయాలు కూడా వాక్యానుసారంగానే కనబడతా ఉన్నాయి. చక్కగా పాస్టర్ గారు, ఎలాగైతే ఇది కష్టం, ఈ పనికి ఒక వ్యక్తిని పురమాయిద్దాం, ఈ పనికి ఒక వ్యక్తిని పురమాయిద్దాం, ఇలాగని చెప్పి దేని బిడ్డలారా, సంఘ పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా, ఆలోచనలు కూడా దేవుని యొక్క వాక్యానికి దగ్గరగానే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే వ్యక్తిగత బాధ్యతలు తీసుకుని సంఘంలో ప్రార్థనా బృందాలు ఏర్పడి దేని బిడ్డలారా ప్రార్థన చేస్తే శత్రువైన సాతానుడు నీ ముందు వణికిపోతాడు. హల్లెలూయా. అనేకం రక్షించబడతారు. దావీదు వెళ్ళిన ప్రతి చోట విజయం పొందుకున్నట్లుగా దేని బిడ్డలారా, మనం అడుగుపెట్టే ప్రతి స్థలంలో కూడా దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. నాకు ఇంకా దీంట్లో తృప్తి లేదు, కానీ దేని బిడ్డలారా, బయట సువార్తకి వెళ్ళాలనేటువంటి ఆశ నాలో ఎప్పటి నుంచో మెదులుతూ ఉంది. బయటికి సువార్త కూడా మనం వెళ్ళాలి. సంఘ పెద్దలుగా, టీముగా, బయటికి యవనస్తులుగా బయటికి వెళ్ళి కొన్ని రోజులు, 2 రోజులు, 3 రోజులు కొన్ని పల్లె ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో ఉండి సువార్త ప్రకటించి రావాలనేటువంటి ఆశ, ఆలోచనలు ఉన్నాయి. కానీ దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. మనం ఉన్న చోట మాత్రమే సువార్త ప్రకటించడం కాదు, కానీ అనేకమైన చోట్లకి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. అలాగ చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. వెళ్ళిన ప్రతిసారి దాదాపుగా 15,000 నుంచి 20,000, 30,000 వరకు ఖర్చు అవుతుంది. కనుక దేని బిడ్డలారా, ఇది చేయాలని ఎప్పటి నుంచో ఆశ ఉంది, కానీ అది చేయాలంటే దాని వెనుక చాలా భారం, ప్రయాసం ఉంటుంది. ప్రార్థన చేద్దాం. సంఘం మరింతగా వృద్ధి చెందాలి, బలవంతులు అవ్వాలి. నన్ను వెంబడించేవారు ఎప్పటికిలాగానే కాకుండా చక్కగా వాక్యంలో వారు మెరుగుపరచబడాలి. వాక్యం సందర్భం ఇస్తే వాళ్ళు చక్కగా అనర్గళంగా, ధారాళంగా చెప్పగలగాలి. కొన్ని సందర్భాలు నేను వెళ్ళలేని పరిస్థితులు ఉంటే మీరే వెళ్ళి అక్కడ క్రమాన్ని నడిపించుకురాగలగాలి. అన్నిటికీ కూడా సిద్ధంగా ఉండాలి. దేని బిడ్డలారా, అన్ని విషయాల్లో దేవుడు మనకు చక్కటి సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా దేవ, నీ పరిశుద్ధమైన, నీ శ్రేష్టమైన నీ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్య, ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యాన్ని బట్టి బిడ్డల హృదయాల్లో నాయనా ధైర్యం, బలము దయచేయండి. నీవు మాకు తోడుగా ఉన్నప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా కానీ జయాన్ని మేము పొందుకుంటాం. అనేకమైనటువంటి ప్రార్థనా గుంపులు సంఘంలో ఏర్పడవాలి. ఇప్పటికే సంఘంలో ఎన్నో మార్పులను తీసుకొస్తున్నావు ప్రభువా. ఇంకా అనేకమైనటువంటి నీ నామానికి మహిమకరంగా అందరూ ఉత్తేజపరచబడాలి. అందరూ కూడా అయ్యా మరి ఇదిగో ప్రభు నీ పనిలో వాడబడాలి. అట్టి కొరకు అందరికీ దయచేయం. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. రేపు దినం నుంచి మనకి ఏంటంటే గుర్తున్నాయా? వెరీ గుడ్. ఉపవాస ప్రార్థనలు రేపటి నుంచి 3 రోజులు మనకు కానుక పట్టణం. రేపటి నుంచి 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఉపవాస ప్రార్థనలు అనేవి సంఘ పరిచర్యలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రక్రియ. కనుక పిల్లలు, పెద్దలు, కుటుంబాలు నేనైతే అనుకుంటున్నాను, ఇప్పుడైతే ప్రస్తుతానికి పనులు లేవు. పనులు ఉన్నాయంటారా?
పనులు లేవు. కాబట్టి ఇది అందరికీ మంచి అవకాశం. అందరూ కూడా ఉపవాసాలతో వచ్చి ప్రార్థనలు ఏకీభవించేటువంటి మంచి సమయం. ఒకవేళ మాకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి మేము ఉపవాసం ఉండలేమండి అనుకుంటే చక్కగా వచ్చి ప్రార్థనలో పాలువారు కావచ్చు, వాక్యాన్ని వినొచ్చు. అంతే తప్ప ఇంటికాడ సమయాన్ని కాలయాపన చేయొద్దు. రాబోయే దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి, ప్రమాదకరమైన దినాలు. దేవుడు ఇప్పటికే అనేక చోట్ల సభలు జరగనివ్వట్ల, పర్మిషన్స్ ఇవ్వట్లేదు. కఠినమైన దినాలు రాబోతున్నాయి. మాట్లాడొద్దమ్మా నాన్న, షారన్ నీ వాయిస్ స్లో. కనుక కఠినమైన దినాలు రాబోతున్నాయి. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఉపవాసముతోనే మనం